ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగనన్న విద్యా దీవెన 5 స్టెప్ వెరిఫికేషన్ కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఎవరు 5 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి అనేది కూడా కన్ఫ్యూజ్ పడుతున్నారు. డీటెయిల్ గా వాటికి సంబంధించి మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే జగనన్న విద్యా దీవెనకి సంబంధించి జ్ఞానభూమి పోర్టల్ అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇందులో మీరు డైరెక్ట్ గా మీ యొక్క ప్రింట్ స్కాలర్షిప్ స్టేటస్ అనేది ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు జ్ఞానభూమిలో ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలో తెలియకపోతే ఒక వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చెక్ చేసుకోండి. అక్కడే స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి కింద స్టెప్ దగ్గరే మనకి ఇక్కడ ఒక డీటెయిల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి స్కాలర్షిప్ డీటెయిల్స్ అని చెప్పేసి సెక్రటరీ వెరిఫికేషన్ స్టేటస్, ఇక్కడ పెండింగ్ అట్ సెక్రటరీ ఫర్ వెరిఫికేషన్ ఎవరికైతే ఇక్కడ మీకు పెండింగ్ అయితే ఉంటుందో అలాంటి వాళ్ళు కంపల్సరీ 5 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీరు మీ యొక్క వాలంటీర్ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేయకపోయినా, సచివాలయంలో మీకు ఇన్ఫార్మ్ చేయకపోయినా, కాలేజీ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేయకపోయినా సో కంపల్సరీ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? కంపల్సరీ పెండింగ్ అట్ సెక్రటరీ వెరిఫికేషన్ ఎవరైతే ఉంటుందో సో ఇక్కడ మీకు ఎలిజిబుల్ అయితే రావాలి. ఆల్రెడీ ఒక డెమో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక క్యాండిడేట్ అనేది ఇక్కడ 5 స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడైతే ఎలిజిబుల్ అయితే రావడం అయితే జరిగింది. డేట్ అనేది కూడా చూసుకోవచ్చు. సెక్రటరీ వెరిఫై టైం అనేది 21 డిసెంబర్ వెరిఫై అయితే అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ కాలేజీ అథెంటికేషన్ అయితే తీసుకుంటారు. సో ఇలా ఎవరైనా కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓల్డ్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా కూడా కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలిజిబుల్ వస్తేనే మీకు అమౌంట్ అనేది ఫర్దర్ ఈ అమౌంట్ కానీ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ అనేది క్రెడిట్ అయితే అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి లేటెస్ట్ డేట్ కూడా చూసుకోవచ్చు. వెరిఫై డేట్ 12 డిసెంబర్నే వెరిఫై అవ్వడం అయితే జరిగింది. ఓకేనా? ఇంకా ఎవరికైనా వెరిఫై అవ్వకపోతే తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ లింక్ అనేది కూడా ఆల్రెడీ మన టెలిగ్రామ్ లో ఉంటుంది. సో ఎవరైనా 5 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసుకొని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదా మీ సచివాలయంలో వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు మీకు అప్లికేషన్ అయితే ఇస్తారు. ఇక్కడ మీ స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, కాలేజీ నేము, కోర్స్ నేము, కోర్స్ ఇయర్ అండ్ మీకు మదర్ నేము, మదర్ ఆధారు, ఐఎఫ్ఎస్సి కోడ్, జాయింట్ అకౌంట్ నెంబరు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్ కరెక్టా కాదా మీరు ఎస్ పెట్టుకోవాలి. ఐఎఫ్ఎస్సి కరెక్టా కాదా ఎస్ పెట్టుకోవాలి. 6 స్టెప్ వ్యాలిడేషన్ ఇక్కడ అన్ని కూడా మనకు నో ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ నో, ఇక్కడ మనకి ఫ్యామిలీ నెంబర్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారంటే నో ఉండాలి. 4 వీలర్స్ ఉన్నా అంటే నో ఉండాలి. ఇవన్నీ కూడా అన్నీ కూడా నో ఉంటేనే మీకు ఫీజు రిమెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదా నో. ఓకేనా? ఇవన్నీ కూడా నో పెట్టుకొని ఉండాలి. ఓకే. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, తర్వాత పార్ట్ 4 మొబైల్ నెంబర్ అడ్రస్ వెరిఫికేషన్. స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఇస్తారు, మదర్ మొబైల్ నెంబర్ ఇస్తారు, ఏ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో వస్తుంది అనేది ఇవ్వాలి. డోర్ నెంబరు, కాలనీ, వార్డ్ నెంబరు, స్ట్రీట్, పిన్ కోడ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనకి ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. రైస్ కార్డ్ అవైలబుల్ ఆర్ నాట్, మీకు రైస్ కార్డ్ ఉంటే ఎస్ పెట్టేసుకొని రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ప్రజెంట్ మీ యొక్క రైస్ కార్డులో ఉన్నారో ఆ రైస్ కార్డులో అయితే నెంబర్స్ అయితే 3 అయితే 3, 5 అయితే 5, 6 అయితే 6 అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకోవచ్చు డీటెయిల్స్ ఆఫ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అదర్ దెన్ ద స్టూడెంట్ బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ సైజ్ ఆఫ్ ద మెంబర్ యాజ్ ఎంటర్ బిలో ద డీటెయిల్స్ హ్యావ్ టు ఫిల్డ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీలో ఉన్నప్పుడు అందరిది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఉండాలి. ఒకవేళ ఆధార్ నెంబర్ తప్పు వచ్చినా కూడా ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాత సీరియల్ నెంబరు, నేము, ఫ్యామిలీ నెంబర్, ఆధార్ నెంబరు, ఏజ్, జెండర్, రిలేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ఆక్యుపేషన్ ఏంటి, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్. దాంతోపాటు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత దీంతో స్టూడెంట్ ఆధార్ జెరాక్స్, కాలేజ్ ఐడెంటిటీ కార్డు జెరాక్స్ కానీ, స్టడీ సర్టిఫికేట్ జెరాక్స్ కానీ ఉండాల్సి ఉంటుంది. మదర్ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అంటే మనకి మదర్ది కానీ లేదంటే ఇదే జాయింట్ అకౌంట్ రెండిట్లో ఏదైతే ఉండాలి. క్యాష్ టు ఇన్కమ్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ల్యాండ్, మున్సిపాలిటీ ట్యాక్స్కి సంబంధించి ఇది అవసరం లేదు మ్యాక్సిమం అనేది. రైస్ కార్డ్ కాపీ, ఆల్ ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కాపీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేసుకొని మీరు స్టూడెంట్ కానీ మదర్ కానీ సైన్ చేసేసుకొని వాలంటీర్ సైన్ చేసుకొని సో ఇది మీరు సచివాలయంలో కానీ వాలంటీర్ కానీ సబ్మిట్ చేస్తే మీ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది చెక్ చేస్తారు. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే మీకు ఇక్కడ సెక్రటరీ వెరిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా ఎలిజిబుల్ అయితే వస్తుంది. ఇది కంప్లీట్గా 5 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఒకవేళ ఇంకా మీకు డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయచ్చు. దట్స్ ఇట్ ఇవాళ వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.